ఓం శ్రీమాత్రే నమః। యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే। అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపా అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ। శ్రీమాత్రే నమః। కిందటి క్లాస్లో మనం క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగ త్ర్యంబక త్రిగుణాత్మిక త్రివర్గములకు కలిగి ఉన్న తల్లి, మనకి ప్రసాదించే తల్లి అన్నప్పుడు ధర్మార్థ కామ మోక్షముల గురించి అర్థం చేసుకున్నాం. అదేవిధంగా శుభగా అన్నప్పుడు సౌభాగ్యవంతమైనవి ఐశ్వర్యములు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ప్రసాదించే తల్లి అన్న అర్థాన్ని తీసుకున్నాం శుభగాలో. అలాగే మంగళకరమైన సౌందర్య వస్తువులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆ తల్లి స్వరూపాలే, వాటిని కూడా శుభగా అనొచ్చు అన్న విషయాన్ని కూడా గ్రహించాం. ఇక్కడ శుభగా అన్నప్పుడు శుభకరమైనవి భగములు ఐశ్వర్యములు అని చెప్తున్నప్పుడు ఇంకొక విషయం కూడా బోధపడేలాగా ఏం చెప్తున్నారు అంటే, ధర్మబద్ధమైనటువంటి ఆర్జితం ఏవైతే ఉన్నాయో ధర్మార్జనలు అవి మాత్రమే మనకి తర్వాత ఉత్తమ గతుల కోసం కావలసినటువంటి సాధనని చేస్తాయటండి. అంటే ధర్మపూరితమైనటువంటి సంపాదన ఉన్నవారికి మాత్రమే కాలక్రమేణా ఒకానొక సమయంలో వైరాగ్య భావన కూడా కలిగి మోక్ష సాధన వైపు వారిని తీసుకువెళ్తుందట. అధర్మమైన సంపాదన ఎంత ఎక్కువగా ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు ఈ వైరాగ్య భావన చింతన మనసులో ఎప్పటికీ కలగవంట. అవి రావడం కూడా అంతే ఆలస్యం అవుతుందట. కాబట్టి మనందరికీ ధర్మబద్ధమైన జీవన విధానం మన ధర్మంలో ఎందుకు మాటిమాటికి చెప్పబడుతుందంటే మనల్ని ఉద్ధరించటం కోసమే. ఎంతగా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనని సంపాదనని కలిగి ఉంటాము అంత త్వరగా భగవంతుడి వైపు మన అడుగులు పడతాయి. అందువల్ల ఇక్కడ శుభగా అన్నప్పుడు శుభకరమైన మంచివైనటువంటి మేలైన ఐశ్వర్యములు అన్నప్పుడు ఇక్కడ మనం అది కూడా గ్రహించాలి. అటువంటి వారికే అందే తల్లి, వారు మాత్రమే చూడగలిగేటువంటి తల్లి అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే త్ర్యంబక అన్నప్పుడు ఆ పరమశివునికి అభిన్నురాలని, అలాగే ముగ్గురముల మూలపుటం అని అర్థం చేసుకున్నాం. త్రిగుణాత్మిక, త్రిగుణములకు అతీతురాలుగా ఉన్నప్పటికీ త్రిగుణముల ద్వారా జనోద్ధరణ జరుగుతుంది. ఆ త్రిగుణములలో ఉండి మనల్ని ఉద్ధరిస్తుంది, తరింపజేస్తుంది. కాబట్టి ఆ త్రిగుణాతీతురాలైన తల్లి త్రిగుణములలోనూ తనే ఉంది, త్రిగుణాల స్వరూపముగా తానే ఉండి మనల్ని వాటి నుండి బయటపడేలా, వాటి ద్వారా సద్గతులు పొందేలా చేస్తుంది అన్న విషయాన్ని మనం త్రిగుణాత్మిక అన్న నామంలో గ్రహించడం జరిగింది. ఇప్పుడు తర్వాత శ్లోకం 147వ శ్లోకం చూసినట్లయితే, స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్ప నిభాకృతి స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత స్వర్గ అపవర్గద. స్వర్గ అపవర్గద అంటే స్వర్గమును ప్రసాదించే తల్లి. దా అన్నప్పుడు దాయిని, దాత అన్న అర్థాలు వస్తాయి. కాబట్టి అపవర్గద, అపవర్గమును కూడా తానే ప్రసాదించే తల్లి అన్న విషయాలు మనకు అర్థమవుతాయండి. ఇప్పుడు అపవర్గద అంటే మనం త్రివర్గదాత్రి చెప్పుకున్నప్పుడే అర్థం చేసుకున్నాం. 3 ధర్మ అర్థ కామములు త్రివర్గములైతే వీటిలోకి రానిది, వాటికి అన్నిటికంటే ఉన్నతమైనది అపవర్గము, మోక్షాన్ని చెప్పుకోవచ్చు అని అర్థం చేసుకున్నాం. కాబట్టి అపవర్గద అన్నప్పుడు ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అపవర్గమును ప్రసాదించే తల్లి. ఎవరైతే భక్తి మార్గములో ఆ తల్లినే నమ్ముకొని
తల్లి యొక్క తత్వ చింతనను చేసి అదే ఆలోచనతో సాధన చేస్తూ ముందుకు వెళతారో వారికి అపవర్గాన్ని ప్రసాదిస్తుంది, వారికి మాత్రమే ప్రసాదిస్తుంది అనేది అపవర్గదాలో అర్థమవుతుంది. అలా స్వర్గద అన్నప్పుడు ఏం తెలుస్తుంది? స్వర్గము అంటే మనకు తెలుసు కదా, అన్ని సుఖాలు భోగాలు, ఏ వేటికి లోటు లేని స్థితి. ఆ లోకం ఏదైతే ఉందో దాన్నే స్వర్గలోకం అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి స్వర్గాన్ని కూడా పుణ్యఫలాల ఆచరణ కలిగిన వారికి అందిస్తుందట. పుణ్యఫలాలు పొందిన వారికి స్వర్గాన్ని, అలాగే భక్తి తత్వంలో మునిగిపోయి తల్లినే ఆరాధిస్తున్న వారికి అపవర్గాన్ని ప్రసాదించగల తల్లి అని చెప్తున్నారు. అంటే పుణ్యకర్మలను ఆచరించడం వల్ల వచ్చే ఫలితాలను అనుసరించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. మరి పాపకర్మాలను అనుసరించి చేస్తే దానికి కూడా ఉంటుంది కదా అధోలోకాలు, ఆగతి కూడా పడుతుంది. కాబట్టి మన పాప పుణ్య కర్మ ఫలితాలను అనుసరించి మనకి వచ్చే భాగ్యం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్వర్గం అంటే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే, ఎటువంటి దుఃఖ ఛాయలే లేనటువంటి సుఖాన్ని స్వర్గము అనాలంట. ఇంకా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు భూలోకం, స్వర్గలోకం, మత్స్యలోకం, అధోలోకం, పాతాళలోకం, ఇన్ని లోకాలు ఉన్నాయి కదా. మనకి సద్గతులు అంటే సద్భావనలు, సద్బుద్ధులు, సదాచారాలు ఉన్న వారికి స్వర్గప్రాప్తి అన్నాం. అంటే అక్కడ అన్ని కూడా సౌఖ్యాలు, భోగభాగ్యాలు అన్ని పొందుతాం. కానీ అధోలోకంలో ఏం చెప్తున్నాం? కష్టాలు, నష్టాలు, ఇవన్నీ కూడా శిక్షలు, ఇవన్నీ అనుభవించవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఏం చెప్పుకున్నాం? పాప పుణ్యార్జనను ఆధారం చేసుకుని ఉంటాయి అని చెప్పుకున్నాం. ఈ లోకాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే పుణ్యార్జన చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది, అక్కడ ఉన్నవన్నీ అనుభవించటం జరుగుతుంది. అంతే తప్ప పుణ్యఫలం నుండి మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదట. అదేవిధంగా నరకలోకాల్లోకి, ఈ కష్టలోకాల్లోకి, అధోలోకాల్లో కనుక వెళ్ళవలసి వస్తే పాప ఫలాలను అనుసరించి అక్కడ కూడా ఆ పాప ఫలాల యొక్క ఎంతవరకు వాటి ఫలితం ఉందో అదంతా అనుభవించటమే తప్ప అప్పటికప్పుడు సత్కర్మలు చేసి మళ్ళీ పుణ్యలోకాలకి లేదా స్వర్గలోకాలకి వెళ్ళడం అనేది జరగదట. అంటే ఆయా లోకాల్లోకి ప్రవేశం జరిగిన తరువాత అప్పటి ఫలాలను బట్టి అనుభవించటమే తప్ప మార్చుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం లేదట. అలాంటి అవకాశం ఉన్న ఒకే ఒక్క లోకం ఈ భూలోకమట. భూమి మీద జన్మనెత్తిన వారికి మాత్రమే పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపాలను నశింపచేసుకుంటూ, అలాగే ఇంకా సత్కార్యాలను ఆచరిస్తూ అన్నిటినీ అంటే సర్వం తానే త్రిగుణాతీతురాలైన తల్లిని ధ్యానించటం వల్ల పాపపుణ్య ఫలితాలన్నిటినీ కూడా తుడిచిపెట్టివేసి మోక్ష ప్రాప్తికి, మోక్ష సాధనకు వెళ్ళగలుగుతామట. కాబట్టి మిగిలిన లోకాల్లోకి వెళితే ఆయా లోక అనుభూతులు, అనుభవాలు ఏముంటాయో అవి అనుభవించడమే తప్ప మార్చుకోవడానికి, పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవకాశం లేదు. కానీ భూలోకంలో అంటే మానవ జన్మ ఎత్తినప్పుడు మాత్రమే వీటిలో మార్పులు మన సాధన ద్వారా, ప్రవర్తన ద్వారా చేయగలిగిన అవకాశం ఉంటుందట. కాబట్టి స్వర్గము అనగానే సుఖ విషయములు. అంటే ఎటువంటి సుఖ విషయములు అంటే ఇప్పుడు ఒకసారి ఇంకా అది కలిగిన తర్వాత మరొక ఆలోచనే లేదండి. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం, మనం మానవులుగా ఉన్నాం. మానవ జన్మలో ఇవాళ సంతోషం కలిగితే అది ఇవాళ ఉంటుందా, ఈ క్షణం వరకే పరిమితం అవుతుందా, రేపు కూడా ఉండొచ్చా లేదా అన్న గ్యారంటీ లేదు. ఈ క్షణంలో సంతోషంగా ఉన్న మరు క్షణంలో బాధ కలగచ్చు. లేదా అంతా బానే ఉంది అనుకున్నప్పుడు తర్వాత ఇప్పుడంతా ఏడుస్తూనే బాధపడుతూనే ఏదో కోల్పోవడం వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైన వారికి కూడా అంతకంటే విలువైనది పొందటం వల్ల మళ్ళీ తిరిగి ఆనందాన్ని తీసుకురావచ్చు. ఇట్లాంటి మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ శాశ్వతంగా ఏది లేదు. కానీ ఇప్పుడు స్వర్గలోకం అంటే కేవల సుఖం మాత్రమే, వేరొక అవకాశమే, ఆలోచనే లేనిది. అలాంటి స్థితిలోనే స్వర్గము అని అనాలట. అంటే దుఃఖ వాసనలు, దుఃఖ ఛాయలే లేనటువంటి సుఖాన్ని స్వర్గము అని చెప్పాలట. కాబట్టి అటువంటి స్వర్గాన్ని ఇస్తుందట. అంటే మోక్ష సాధన కోసం కావలసినంత కృషి చేయలేకపోయినా, పాపకర్మలేమీ అనుసరించకుండా కేవలం పుణ్యకార్యాలను మాత్రమే చేస్తూ భగవదారాధనలో లీనమై పుణ్యాలోచనలు, పుణ్యకార్యాలు మాత్రమే చేసేవారికి ఇలాంటి పుణ్యలోకాలు దక్కుతాయి. అలా కాకుండా అక్కడ కూడా దురాలోచనలు చేస్తే అంటే ఎన్ని పూజలు చేసినా సరే సదాలోచన లేకుండా సత్ఫలితాలు దక్కవు అనే కదా మనం మొదటి నుంచి అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని హోమాలు, పూజలు, యజ్ఞాలు ఎన్ని చేసినా సద్భావనతో, సత్ప్రవర్తనతో, తల్లి మీద నమ్మకంతో, భక్తితో
భక్తి అంటే ఆ పూజ వరకు మాత్రమే ఉండే భక్తి కాదండి. సృష్టి అంతా తానే ఉంది అని అనుకున్నప్పుడు అందరి మీద అన్నిటిలోనూ ఆ భక్తి భావన ఉండాలి. అది సదాలోచన, సత్ప్రవర్తన, సద్భావన అవుతుంది. అటువంటి ఆలోచన ఉన్న వారికి మాత్రమే వారు చేసిన చిన్న చిన్న పూజలైనా సరే గొప్ప ఫలితాలని, వాళ్ళు స్వర్గలోకము లాంటి గొప్ప ఫలితాలని పొందగలుగుతారు, ఒకేసారి మోక్షం దాకా లభించలేకపోయినా. కాని వారికి అధోలోకాలు. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, స్వర్గ సుఖాలు అనుభవించాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలట. ఇక మనం చేసిన పాప ఫలితాలకు అనుసరించి అధోలోకాలకు వెళ్లి ఆగతులని అనుభవించవలసి వస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఈ జన్మలో ఇక్కడి ఈ సాధన ద్వారానే మనల్ని మనం తరింప చేసుకొని మోక్షాన్ని అనుభవించవచ్చట. అటువంటి సౌఖ్యాన్ని కూడా, ఎందుకంటే స్వర్గ అపవర్గద అనేవి ఇవి గొప్ప 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 సౌఖ్యాలనే కదా చెప్పుకుంటున్నాం. స్వర్గం అనేది అర్థమవుతుంది, అపవర్గం అనేది అంతకంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది. అటువంటి దాన్ని పొందాలంటే ఎక్కడెక్కడికో వెళ్లి వెతకనవసరం లేదట. ఇంకెక్కడో దక్కుతుంది, దానికోసం ఏదో కష్టతరమైన సాధన చేయాలి, అక్కడికి ప్రయాణం చేయాలి, ఇటువంటి భ్రమలు కూడా అవసరం లేదట. ఇప్పుడు ఈ స్థితిలో ఎలాంటి జన్మలో ఉన్నామో ఆ జన్మలోనే ఉంటూ తల్లి అందే మనం పూర్తి నిబద్ధతతో ఉండి ఆ తల్లినే సద్భావనతో, మంచి మనస్సుతో, ఎటువంటి దురాలోచనలు ఎవరి మీద ద్వేటి మీద రానివ్వకుండా సాధన చేసిన వారికి తప్పకుండా ఇప్పుడే అది ప్రాప్తిస్తుందట. దానికోసం ఎక్కడెక్కడికో వెతికి పరిగెత్తన అవసరం లేదట. అది ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సినది స్వర్గ అపవర్గద అన్న నామంలో. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, అపవర్గద అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థం ఒకటండి. అది కాకుండా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, అపవర్గ అన్నప్పుడు పవర్గము లేనిది, దానిని అపవర్గద అని అంటారట. పవర్గము అంటే ఏంటి? మనం వ్యాకరణ నియమాలు చెప్పుకున్నప్పుడు కచట తప వర్గాలు అన్నప్పుడు పఫ బభమ, దీనిని పవర్గము అంటామని అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పవర్గము అని సులువుగా వ్యాకరణ సూత్రం ఎందుకు చెప్పారు అంటే, అది వ్యాకరణ నియమానికి సంబంధించి కాదు. పవర్గము అన్నప్పుడు ప అంటే పాపపుణ్యములు, ఫ అంటే ఫలములు, బ అంటే బాధలు, భ అంటే భయములు, మా అంటే మరణము, వీటి అన్నిటినీ తీసివేస్తుంది. అపవర్గము అంటే పవర్గమే లేని స్థితి అన్నమాట. అపవర్గము, పవర్గము అంటే ఇవన్నీ అనుకుంటే ఈ 5 పపభమాల అక్షరాలకు సంబంధించిన భావాలు, ఇవి లేనిది అపవర్గము. కాబట్టి ఇటువంటి లేని స్థితిని మనకి ప్రసాదిస్తుంది అనే అర్థాన్ని కూడా అపవర్గదాలో మనం గ్రహించవచ్చట. అలా దుఃఖస్పర్శ లేనటువంటి సుఖం ఏదైతే ఉంది, స్వర్గ ప్రాప్తి, అది భగవదారాధన వల్ల సత్కార్యం చేసుకుంటూ ఉండడం వల్ల లభిస్తుంది. అలాగే ఎటువంటి పాపభీతి కానీ, ఇంకే భయాలు, మరణ భయాలు, ఎటువంటి బాధలు లేనటువంటి స్థితి, అంటే పరిపూర్ణ ఆనందమయ సచ్చిదానందమయ స్థితి ఏదైతే ఉందో, మోక్ష స్థితి, అపవర్గదా నామం ద్వారా అది కూడా ఆ తల్లే ప్రసాదిస్తుంది. త్రివర్గదాత్రిగా ఉన్న తల్లిని నమ్ముకుంటే త్రిగుణాతీతురాలైన ఆ తల్లే మనల్ని వాటి ద్వారా కరుణిస్తూ స్వర్గాపవర్గదా స్థితికి భక్తుడిని తీసుకువెళుతుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. తర్వాత శుద్ధ, అటువంటి తల్లి స్వర్గాపవర్గద, స్వర్గము అపవర్గము ఇవ్వగలిగినటువంటి తల్లి ఎటువంటిది అంటే పరమ శుద్ధ తత్వము, ఎటువంటి మాయామాలిన్యములు అంటనటువంటిది, కామరాగ విసర్జిత, కామరాగ వివర్జిత, అంటే కామరాగ దోషాలేవి కూడా ఆ తల్లికి లేవు. అవన్నీ సాధకులుగా ఉన్న మనకే తప్ప, లేదా ఈ జీవికి మాత్రం, ఈ శరీరాన్ని ధరించిన జీవికే తప్ప పరమాత్మకి అవి అంటవు. కాబట్టి పరమ శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు శుద్ధ అన్న నామం ద్వారా. కాబట్టి స్వర్గము అపవర్గము లాంటి గొప్ప గొప్ప స్థితులని సాధకునికి భక్తునికి ప్రసాదించగలిగిన తల్లి పరమ శుద్ధ చైతన్య స్వరూపము, ఎటువంటి త్రిగుణముల వికారములు లేని తల్లి. త్రిగుణములు అంటే నేను చెప్పుకున్నాం కదా, సత్వరజస్తమో గుణములు అని. ఆ త్రిగుణములకు సంబంధించిన ఎటువంటి వికారాలు, అది సాత్విక గుణమైనా దానికి సంబంధించిన వాసనలు కూడా అంటవట ఆ తల్లికి. అంత శుద్ధ పరిపూర్ణ చైతన్య స్వరూపము ఆ తల్లి అని ఇక్కడ ఆ తల్లి గురించి చెబుతున్నారు. అటువంటి తల్లి ఎలా ఉంది అని అంటే, తర్వాత నామం జపాపుష్ప నిభాకృతి, జపాపుష్పముల శోభ ఆకృతిగా కలిగి ఉందట.
ఒకటి నామార్థంగా తీసుకుంటే జపా పుష్పములు అంటే మంగిన పువ్వులు అని ఉంటాయటండి. ఎరుపు వర్ణంలో ఉంటాయి. అంటే తల్లి ఎప్పుడూ కూడా అరుణవర్ణ అనేది మనకి ధ్యాన శ్లోకం నుంచి మొదలుకొని మిగిలిన శ్లోకాలన్నిట్లో చాలా మార్లు చెప్పుకోవడం జరిగింది. తల్లి గురించి వర్ణన వచ్చిన ప్రతిసారి మళ్ళీ దానిని కొనసాగిస్తూ ఇక్కడ జపా పుష్ప నిభాకృతి అంటే ఆ పరమ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ తల్లి జపా పుష్పముల యొక్క శోభ ఎలా ఉందో, నిభ అంటే వాటి వెలుగు తేజస్సు ఈ అర్థం వస్తుంది. వాటిని ఆ వెలుగు తేజస్సుని ఆకృతిగా కలిగి ఉంది అని చెప్పటం ఒక అర్థం, నామార్థంగా తీసుకుంటే. కాబట్టి మంకెన పువ్వులు తెలిసిన వారు సరే, తెలియని వారికైతే నిత్య మల్లెలని ఒక రకమైన ఎరుపు వర్ణంలో ఉండే పువ్వులు ఉంటాయండి. అవి ఎంతమందికి తెలుసో తెలియదు. అలాంటి ఆకారాన్ని ఆ జాతికే సంబంధించినవేమో సరిగ్గా తెలీదు, దాన్ని పోలే ఉన్నాయి. తర్వాత నేను ఫోటో చూపిస్తాను. అవి జపా పుష్పములు. ఇది సాధారణ అర్థం తీసుకుంటే అక్కడ వరకు అయిపోయింది. కానీ పరమశుద్ధ చైతన్య స్వరూపం గురించి చెప్పుకుంటూ ఒక పువ్వుతోనో, అంటే పువ్వుని తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ కేవలం ఆ పువ్వులో ఉండే ఆ వెలుగు మెరుపు అని చెప్పేయడంతో అయిపోదు. కాబట్టి జపా పుష్పము అన్నప్పుడు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, జపము ఆ పరమశుద్ధ చైతన్య స్వరూపాన్ని ఎలా పొందొచ్చు అంటే కేవలం జపము ద్వారానే అని చెప్తున్నారన్నమాట. ఎందుకు అంటే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఆయన విభూతులు చెప్తున్న సందర్భంలో అన్ని విభూతుల్లోకి అంటే అన్ని ఆరాధనా విధానాల్లోకి జపమే గొప్పది అని చెప్పడం జరిగింది. అది ఆయన స్వరూపముగా, జపాన్ని ఆయన స్వరూపముగా చెప్పడం జరిగింది. కాబట్టి పరబ్రహ్మ అయినా పరాశక్తి అయినా అంతా ఆ తల్లే, ఆ దేవుడే, ఆ భగవంతుడు ఒకటే. కాబట్టి అటువంటి శుద్ధ చైతన్య స్వరూపాన్ని పొందాలంటే ముందు ఉండవలసినది పట్టుదలతో లేదా దీక్షతో కూడినటువంటి జప విధానం అన్నమాట. అటువంటి జపము చేసిన వారి యొక్క జపము యొక్క ఫలితం అని అనుకుంటే జపా పుష్పము, జపాన్ని అంటే ఆ సాధకులు చేస్తున్న జపం అనే పుష్పము మొగ్గ రూపంలో ఉన్నది. ఎప్పుడైతే వారు ఆ తల్లి యొక్క మంత్రము తీసుకొని జపం చేస్తున్నారో ఆ మంత్రం మీదే వారి దృష్టిని కేంద్రీకరించి ఉంచటం వల్ల ఆ జపం, వారు చేస్తున్న జపము యొక్క శక్తి అందులోకి ప్రసరించి ఆ పుష్ప వికసనం జరుగుతుంది. జపా పుష్పం అంటే జపము చేయడం వల్ల కలిగే వికాసనాన్ని, పుష్పము అన్నప్పుడు వికాసనా శక్తిని అంటే వికసించడం అనే ఒక పరిస్థితిని కూడా పుష్పము అన్న అర్థంలో చెప్తారటండి. పువ్వు పుష్పము అంటే మనకి మామూలుగా పుష్పములు తెలుసు, పూజకు ఉపయోగిస్తాం కాబట్టి. అలా కాకుండా వికసించటాన్ని పుష్పముతో పోల్చి చెప్పడం జరుగుతుందట. కాబట్టి ఆ వికసనాన్ని ఇక్కడ గ్రహించాలి. అటువంటి జపము యొక్క పుష్పము వికసన జరిగి తద్వారా మనోతేజస్సు వెలగటం వల్ల అక్కడ ఒక ఆకృతి సంతరించుకుంటుందట. అంటే ఏ మంత్ర సంబంధమైన జపం ఆచరించటం జరిగిందో అదే రూపాన్ని, ఆకృతిని, ఆ మంత్రశక్తికి సంబంధించిన ఆకృతిని తల్లి ధరించటం జరుగుతుందట. అందువల్ల జపా పుష్ప నిభాకృతి, నిభ ఆకృతి. మనం చెప్పుకున్నాం కదా చాలాసార్లు, అక్షర దేవతల గురించి చెప్పుకున్నా, మంత్ర స్వరూపంగా ఆ తల్లిని చెప్పుకున్నా. ఏం చెప్తున్నాం? అక్షర దేవతల గురించి చెప్పుకున్నప్పుడు కూడా పెద్ద పెద్ద రీసెర్చ్ సైంటిస్టులు దాని గురించి చేసినప్పుడు ప్రతి ఒక్క అక్షరం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ ధ్వనిక సంబంధిత విధంగా ఒక ఆరా వస్తే అది ఒక రూపు దాలుస్తుంది. అవే అక్షర దేవత రూపాలుగా తీసుకోవడం జరిగిందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అక్షర శక్తుల గురించి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ జపా పుష్పం అని ప్రత్యేకంగా జపం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మంత్ర స్వరూపం, మంత్రాది దేవత ఆ తల్లి కాబట్టి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపిణి, మొత్తం వాగ్భవకూటమే ఆవిడగా ఉంది. కాబట్టి ఆ వాగ్భవకూటం నుండి పెళ్ళుబికిన బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్షరము ఆ తల్లి స్వరూపమే. కాబట్టి ఆ అక్షరాల అమరికతో, కూర్పుతో ఏర్పడిన ప్రతి మంత్రము కూడా ఆ తల్లే. అంటే మంత్రం ద్వారా తల్లిని ఆరాధిస్తున్నామని కాదు, మంత్రమే తల్లిగా ఆరాధిస్తున్నాం. అందుకే శ్రీ విద్యనే తల్లికి ప్రతిరూపంగా చెప్పుకోవడం. ఎందుకు అంటే శ్రీ విద్యోపాసనలో వాడుతున్న మంత్ర స్వరూపముగా ఆ తల్లిని, శ్రీ విద్య చేస్తున్న విధానము ఆ తల్లే. కాబట్టి మంత్ర రూపం ఆ తల్లే, విద్యా రూపం ఆ తల్లే. కాబట్టి అటువంటి తల్లిని ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా, మంత్ర జపం చేయడం ద్వారా
మనలో కలిగే మనో వికాసం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ జపా పుష్పం అని చెప్తున్నారు. ఆ మనో వికాసం కలిగిన తరువాత వచ్చే తేజస్సు, అది ఆ తల్లే కదా. మనోవికాసం ఎందుకు? ఆ జ్ఞానోదయం ఎందుకు కలుగుతుంది? తల్లిని గ్రహించడం కోసం. కాబట్టి ఆ మనోవికాసం ద్వారా ఏ వెలుగు అయితే తేజస్సు అయితే వస్తుందో వారు చూడగలుగుతారు. సాధకులైన వారు చూడగలుగుతారో ఆ వెలుగులో కనిపించేది ఈ మంత్ర స్వరూపంలో ఉన్న తల్లే. ఏ మంత్రముతో సాధన చేస్తే, అది పరమేశ్వర మంత్రమా, మహావిష్ణు మంత్రమా, మరొక దేవతా మంత్రమా, విఘ్నేశ్వర మంత్రమా, ఇంకే దేవతల మంత్రాలైనా సరే, ఆ దేవతా స్వరూపమే అక్కడ వారి మంత్ర ఫలంగా వారి ఆ తేజస్సు రూపంలో వారికి స్ఫురిస్తుంది, కనబడుతుంది, ఆవిష్కరింపబడుతుంది అనేది జపా పుష్ప నిభాకృతి అన్న నామంలో అర్థం చేసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం. సాధారణ అర్థంగా పువ్వుతో పోలిక చెప్పుకున్నాం, అంతవరకు బానే ఉందండి. అది బాహ్య ఈ ప్రాపంచిక పూజల వరకే పనికొస్తుంది. ఆ పరిమితి దాటే ఎప్పటికీ ఆలోచన ఉండాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పూజలు చేస్తాం చాలు, మాకిదే ప్రాప్తిలే, మాకింతే అని సరిపెట్టుకోవాలనుకుంటే అప్పటికి ఆ స్వర్గ ప్రాప్తి మాత్రమే దక్కుతుందటండి. ఇందాక స్వర్గాపవర్గద అన్నప్పుడు మనం చేసే పూజా ఫలితాలు, పుణ్యఫలాలు అవి కూడా సదాలోచనతో చేసిన పూజలైతే, మంచి ఆలోచనతో మంచి భావనతో చేసిన పూజలైతేనే కనీసం స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఆ స్వర్గప్రాప్తి కూడా ఎప్పటి వరకు ఉంటుంది? ఆ పుణ్యఫలాలు ఎంత ఉంటాయో అంతవరకే. తర్వాత మళ్ళీ కిందకి పడిపోవాల్సిందే కదా. మన బ్యాలెన్స్ ఉన్నంత వరకే మన దగ్గర ఆ స్వర్గలోకంలో ఉండడానికి కావాల్సినంత రెంట్ అనుకుంటారో ఏమనుకుంటారో అంత ఉన్నంత వరకు మాత్రమే అక్కడికి మనం ఉండగలుగుతామండి. తర్వాత వెకేట్ చేయాల్సిందే, లేదంటే తోసి బయటకు పంపించేస్తారు. కాబట్టి అవి టెంపరీ అన్నమాట, లిమిటెడ్ గా ఉంటాయి. మన దగ్గర బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉందంటే అక్కడ స్టే చేసే అవకాశం మనకి లేదు, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక్కసారి అపవర్గద స్థితికి స్థాయికి చేరితే అక్కడి నుంచి మనల్ని కదిల్చే వాళ్ళు ఎవరూ లేరు. అది మన స్థిర నివాసం. ఆ తల్లి ఎలా స్థిర నివాసం అక్కడ ఉందో స్థిర చైతన్యంగా, మోక్షం పొందిన వారందరికీ కూడా ఆ తల్లి ఒడి స్థిర నివాసం కాబట్టి అక్కడ నుండి ఎవరు కదల్చలేరు, ఇంకేది తాకను కూడా తాకలేదు. కాబట్టి అటువంటి స్థితికి వెళ్ళాలి. పూజా ఫలం చాలు మాకు, ఈ హోమాలు యజ్ఞాలు చేసుకుంటున్నాం ఇంతవరకు చాలు అని అనుకుంటే అది ఒక టెంపరీ హ్యాపీనెస్ ని మనం ఇన్వైట్ చేసినట్టు అనమాట. మనకు కావాల్సింది శాశ్వత ఆనందం. ఆ శాశ్వత ఆనందం కావాలి అంటే ఇటువంటి జపములు చేయవలసినదే. ఎందుకంటే మిగిలిన పూజలు అంటే ఇప్పుడు యజ్ఞయాగాదులు పూజలు ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని మనకి ఎన్నో వస్తు విషయాల అవసరం పడుతుంది. అవన్నీ చేయగలిగిన స్థోమత అందరికీ ఉండవలసిన అవసరం లేదు. చేయాలని తలచి మొదట పెట్టిన అన్ని సక్రమంగానే నెరవేరుతాయి అన్న గ్యారంటీ లేదు, ఏ నమ్మకము లేనిది. కాబట్టి వాటిని చెయ్యొద్దని కాదు, కానీ చేయగలిగినంత వరకు అవి చేయాలి. ఎందుకంటే తర్వాత నామాల్లో ఉంది, ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. యజ్ఞరూపముగా ఆ తల్లినే చెప్పుకుంటున్నప్పుడు, యజ్ఞ స్వరూపిణ ఆ తల్లిని అయినప్పుడు యజ్ఞయాగాదులు కూడా మనల్ని ఉద్ధరిస్తాయి తప్పకుండా. కానీ వాటితో పాటుగా లేదా అవి చేయలేకపోయినా కనీసం కాదు, జపం ద్వారా కూడా మనం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు అనేది జపా పుష్ప నిభాకృతి అన్న నామం ద్వారా మనం తెలుసుకోవలసిన, నమ్మవలసిన విషయం అన్నమాట. తర్వాత ఓజోవతి, తర్వాత నామం ఓజోవతి, ఓజస్సు సహస్సు. ఈ రెండిటి వల్లే సృష్టి నడుస్తుంది అని చెప్పడం జరుగుతుందట. కాబట్టి సహస్సు అంటే సహించే శక్తి అని అర్థం తీసుకుంటే, ఓజస్సు అంటే ఏం చెప్తున్నారు అంటే అన్ని ఇంద్రియములను కలిపి పట్టి నడిపేది. అవన్నీ ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా ఒక తాటి మీద కట్టి పెట్టి, అంటే ఒక శరీరాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నిటినీ కలిపి పట్టి ఒకే తాటి మీద నడిపేలే చేసేదాన్ని ఓజస్సు అని అంటారట. కాబట్టి ఆ ఓజస్సుతో అంటే ఆ ఓజస్సు యొక్క శక్తితో సహస్సుతోనే ఈ దేహం నడవబడుతుంది. అదేవిధంగా పరమాత్మ సృష్టిని కూడా ఓజస్సు సహస్సుతోనే నడపడం జరుగుతుందట, ఆ సృష్టిని అంతా కూడా. కాబట్టి ఇక్కడ మనము సప్తధాతు దేవతల గురించి చెప్పుకున్నప్పుడు 7 ధాతు దేవతలు, అవే ధాతు శక్తులుగా మన దేహంలో ఉన్నాయని, వాటి వల్లే దేహం నడుస్తుందని, ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకున్నాం కదా. తర్వాత 9 ధాతువుల గురించి వచ్చినప్పుడు, నవధాతువుల గురించి వచ్చినప్పుడు ఇంకొక రెండింటిని కలిపి ప్రాణము జీవము,
వీటిని కూడా కలిపి మొత్తం 9 ధాతువులు అని అర్థం చేసుకున్నాం. అప్పుడేం చెప్పుకున్నాం? శుక్లము, మధ్యము, ప్రాణము, జీవము ఇవన్నీ కూడా అవ్యక్తముగా ఉన్నవి. ఇవి శివ సంకేతముగా చెప్పుకొని మిగిలిన 5 శక్తి సంకేతముగా భావించి శివశక్త్యాత్మకంగా ఈ నవనిధులని అర్థం చేసుకున్నాం, నవశక్తులని. ఆ 9 ఏవైతే చెప్పుకున్నామో అందులో ఇప్పుడు చెప్పుకున్న ప్రాణము, జీవము అనేటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో ఆ రెండిటిని కలిపే ఓజస్సు అంటారటండి. ప్రాణము, జీవము కలిపి ఉన్న దాన్ని ఓజస్సు అంటారట. అలా ఆ ఓజస్సును ఆధారంగా చేసుకుని మిగిలిన సప్తధాతువులకి కూడా శక్తి చేకూరుతుంది. ఓజస్సు ఆధారంగా సప్తధాతువులకి శక్తి చేకూరుతుంది కాబట్టి ఆ సప్తధాతువుల సహాయంతో ఈ దేహం నిలబడుతుంది, నడుస్తుంది. ఇది శరీరానికి సంబంధించి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇవే ఓజస్సుతో, ఎందుకంటే త్రివర్గదాత్రి విశ్వధారిణి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? విశ్వాన్నంతా ధరించి ఉన్న తల్లి ఆ తల్లి అని అర్థం చేసుకున్నాం. సర్వలోకేశి, సర్వలోకములందు ఈశు నియామకురాలుగా ఉండి విశ్వధారిణిగా ఉండి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఆ తల్లి అని అర్థం చేసుకున్నప్పుడు ఎలా నడిపిస్తుంది అంటే ఈ ఓజస్సుతో. ఈ ఓజస్సునే అంటే విశ్వధారిణిగా ఉన్న తల్లే ఓజస్సుగాను ప్రకటీకృతం అయ్యి ఆ ఓజస్ శక్తితో సృష్టినంతా నడుపుతూ సక్రమంగా నడిసే విధంగా చేస్తూ కాపాడుతూ ఉంది. అటువంటి ఓజస్వరూపముగా ఉన్న తల్లినే ఓజోవతి అని అనాలి అని చెప్తున్నారు. ఈ ఓజోవతి అన్న నామానికి లేదా ఓజస్సుకి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే కామరాగ వివర్జిత. ఇందాక చెప్పుకున్నట్టు కామరాగములనేటువంటి యొక్క దోషాలు ఏవీ లేనటువంటిది, ఈశ్వర శక్తిగా ఉన్నటువంటిది, ఐశ్వరి అని అంటారు. ఈశ్వర శక్తిగా ఉన్నటువంటిది ఈ జగత్తునంతా పట్టి నడిపిస్తున్నది, జగత్తుకి ఆధారముగా ఉన్నది. వీటన్నిటినీ కలిపి అంటే ఈ భావాలను స్ఫురింపజేసే విధంగా ఓజస్సుని వర్ణించటం జరిగిందట శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ విధంగా ఈ సృష్టినంతా పట్టుకొని నడిపిస్తూ ఎటువంటి కామరాగములు, ఎందుకంటే ఇప్పుడు శరీరంలో కూడా ఓజస్సు సహస్సు అన్నప్పుడు శరీరం కామరాగాలకు అతీతం కాదు. కామరాగములు ఉన్నప్పుడు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ ఓజస్సు యొక్క స్థితి కూడా మారిపోవచ్చట. అంటే ఒకసారి వెలుగు తేజస్సు ఉండొచ్చు. ఎప్పుడైతే అంటే మనిషికి ఉన్న మనిషి చేసిన సత్కార్యం, సపోజ్ ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి కార్యం చేశారనుకోండి, ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేదో లేదంటే చాలా కష్టంలో ఉన్న వారికి గొప్ప సాయం, వారికి జీవితాంతం కష్టం అనేది జరగకుండా ఉండేటువంటి గొప్ప గొప్ప సహాయాలు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళల్లో ఈ ఓజస్సు చాలా వెలుగొందుతూ ఉందనుకుందాం. ఎప్పుడైతే అదే వ్యక్తి ఆ చేసిన సత్కర్మల వల్ల వచ్చే ఒక అహంకారానికి గురవుతాడో, సాత్విక అహంకారం అనొచ్చండి, ఎందుకంటే సత్కార్యములు చేయడం వల్ల కలిగిన అహంకారం సాత్విక అహంకారం. అంటే సాత్వికమైన పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా అహంకారాలు అనేవి చుట్టుముడతాయి. కాబట్టి ఏదైనా సరే సర్వం ఆ పరమాత్మకే అర్పణం చేయడం అనేది మనిషి అలవాటు చేసుకుంటే అది ఎటువంటి గుణాలకైనా సరే అతీతంగా ఉంటుంది. పాప పుణ్య రెండు యొక్క ఫలితాలని మనకు అందించకుండా ఉంటుంది. కాబట్టి అన్ని సర్వం కృష్ణార్పణమస్తు లేదంటే సర్వం జగద్రక్షకునికే అర్పితం చేయడం అనేది ఒక అలవాటు మనం అందరం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా అటువంటి అహంకారం మనిషికి ఎప్పుడైతే వస్తుందో ఈ ముందు ఉన్న తేజస్సు కొంచెం కొంచెంగా క్షీణించడం జరుగుతుంది. కాబట్టి అది కూడా నిలకడగా ఉండట్లేదు, తగ్గిపోతుంది. మన ఆలోచనలని భావనలను బట్టి యోగులైన సాధకులైన వారు కూడా ఆ స్థితిని నిలబెట్టుకుంటేనే ముందు మెట్టు, లేదంటే కిందకి దిగజారి పడిపోవడమే అన్నమాట. కాబట్టి ఎటువంటి దురాలోచన దుష్ట భావన మనసులోకి రాకూడదన్నమాట. అలా శరీరానికి సంబంధించిన ఓజస్సులు కొంతకాలం తర్వాత పడిపోవచ్చు. మనం నిన్న అనుకున్నట్లుగా జరాధ్వాంద వివర్జిత అని అనుకున్నాం కదా, ఆ జర ఏర్పడినప్పుడు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కూడా ఇవన్నీ క్షీణించవచ్చు. కానీ భగవద్ ఓజస్సు ఏదైతే ఉందో పరమాత్మ యొక్క ఓజస్సు అది ఎప్పుడూ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ కామరాగాలకి వేటికి కూడా అది తాకనిది, అంటనిది కాబట్టి. కానీ మన శరీరం కామరాగాలని వాటి యొక్క ఫలితాలని పొందుతూనే ఉంటుంది, స్వీకరిస్తూ ఉంటుంది, దానికి అనుగుణంగా పరివర్తన చెందుతుంది. కాబట్టి శరీరం యొక్క ఓజస్సు తగ్గచ్చు అన్నమాట. అలా ఓజస్వరూపిణిగా ఉన్న తల్లిని ఓజోవతి అని అర్థం చేసుకుంటున్నాం. అంటే ఆ పరమశుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి తల్లి
ఎలా అయితే విశ్వధారిణిగా ఉందని అనుకున్నామో ఆ విశ్వధారిణిగా ఉండడానికి కారణమైనటువంటి ఆ తల్లి యొక్క ఓజస్ శక్తినే ఇక్కడ ఓజోవతి అని అర్థమయ్యేలా చెప్తున్నారు. అదే ఓజోవతి తల్లినే తర్వాత ద్యుతిధర, ద్యుతిని ధరించి ఉన్నది. ఓజస్ ఏదైతే చెప్పుకున్నామో ద్యుతి అన్నప్పుడు కూడా అటువంటి భావనేనండి. ఓజస్ అనేది శక్తి అనుకుంటే, పట్టి నడపడానికి కావాల్సిన శక్తి అనుకుంటే, ద్యుతి అనేది వెలుగుని సూచిస్తుందట. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి ముఖవర్చస్సు అనొచ్చు, శరీరంలో ఉండే ఒక వెలుగు తేజస్సు అనొచ్చు, ఇవన్నీ కూడా మరణశయం ఆసనం అవుతున్నా లేదా అనారోగ్యాలకి శరీరం గురవుతున్న కొద్దీ ఆ వెలుగు తేజస్సు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఆ క్షీణించట దశను బట్టి వీళ్ళ ఆరోగ్యం బాగాలేదనైనా అర్థం చేసుకోవచ్చు, లేదా మరణకాలం దగ్గరకు వచ్చిందనైనా కూడా అర్థం చేసుకోవచ్చు ఆయా సందర్భాలని అనుసరించి. ఆ విధంగా ద్యుతి అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఓజస్ శక్తిని ఆధారం చేసుకుని ఆ తల్లి ఎలా అయితే సృష్టిని నడుపుతుందో అక్కడ ఈ ద్యుతి, ఈ తేజస్సే తనకి ఆధారంగా ఉంటుందట. ఈ ద్యుతిని ధరించి ఓజస్ శక్తి ద్వారా, ద్యుతి ధర కాబట్టి ద్యుతిని ధరించి ఓజస్ శక్తి ద్వారా విశ్వధారిణిగా ఉంటుంది అని. అంటే ఓజోవతికి ద్యుతిధరకి ఇంటర్లింక్ ఉందన్నమాట, కనెక్షన్ ఉందన్నమాట. ద్యుతి అనేది ఆ తేజస్సుని వర్చస్సుని సూచిస్తుంది. కాబట్టి సృష్టి అంతా ఉన్న ఆ తల్లి ద్యుతిధరగానే ఉంటూ, అంటే సృష్టిలో ఉన్న తేజస్సు వెలుగు తానై ఉండి ఓజస్ శక్తితో సృష్టిని కాపాడుతుంది. అలా శుద్ధ, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది ఆ శుద్ధ చైతన్య స్వరూపాన్ని. ఆ శుద్ధ చైతన్య స్వరూపమే ఇక్కడ ఓజోవతిగా ద్యుతిధరగా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా తేజస్సు వెలుగు ఏదైతే సృష్టిలో అంతా వ్యాపించి ఉందో ఆ వెలుగు స్వరూపం తానే కాబట్టి ఆ వెలుగు రూపంలో ఉంటూ ఓజస్ శక్తిగా సృష్టిని పట్టి నడిపిస్తుంది, పక్కకి జరిగిపోకుండా అనేది మనకి ఈ ద్యుతిధర ఓజోవతి ద్వారా అర్థమవుతుంది. తర్వాత యజ్ఞ రూప ప్రియవ్రత, యజ్ఞ స్వరూపముగా తల్లిని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చిదగ్నికుండ సంభూత కదా అమ్మవారు. చిదగ్నికుండం అంటే యజ్ఞగుండం, అక్కడి నుంచే ఉద్భవించింది కాబట్టి యజ్ఞ రూప అని చెప్పారు అనేది ఒక నామార్థంగా గ్రహించవచ్చు. కానీ యజ్ఞము అన్న దానికి అసలైన అర్థం ఏం చెప్తున్నారంటే త్యాగ రూప క్రియ. త్యాగము చేయడం ద్వారా, త్యాగము చేస్తూ చేసే పనిని యజ్ఞము అని అనాలటండి. అందుకనే యజ్ఞం చేసినప్పుడు హవిస్సు సమర్పిస్తూ ఉంటారు కదా, అవే వేరు రూపాల్లో అగ్నిదేవుడు సూర్యభగవానుడికి అందిస్తాడని, సూర్యభగవానుడి ద్వారా మళ్ళీ అది వృష్టిగా మారి ప్రపంచానికి అందుతుందని మనం ముందు నామాల్లో కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే ఆధాన ప్రధాన క్రియలు అంటారటండి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం లాగా అర్థం చేసుకోండి. మనం ఒకటి ఇస్తే తిరిగి మనం అదే పొందుతామని కాదు, అంతకి ఎన్నో రెట్లది పొందొచ్చు, దానికంటే భిన్నమైనది గొప్పదైనది కూడా పొందొచ్చు అన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ మనిషికి త్యాగం అనే ఒక భావనని అలవాటు చేయడం, నువ్వు ఇస్తేనే నేను ఇస్తానని భగవంతుడు అక్కడేదో ఒక బాండ్ రాశాడని కాదు, కానీ ఇవ్వడం అనేది మనకు కూడా అలవాటు అవ్వాలి. త్యాగ భావన అనేది ఉన్నప్పుడే కొన్నిటి మీద ఆశ అనేది చచ్చిపోతుంది. లేదు ఇవ్వడం ఎప్పటికీ అలవాటు లేదనుకోండి, తీసుకోవడం ఉంచుకోవడం మన దగ్గర ఎట్టి పెట్టుకోవడం ఏమన్నా భావన ఉండిపోతే ఎప్పటికీ దాన్ని వదులుకోలేం కదా, దాని మీద అనవసరమైన ఆపేక్ష పెంచేసుకుంటూ ఉంటాం. ఆ ఆపేక్ష పెరిగే కొద్దీ వదులుకోలేము, వదిలి వెళ్ళలేము. అందువల్ల త్యాగ భావన అనేది కూడా మనిషికి అవసరమే. కాబట్టి త్యాగ స్వరూపముగా యజ్ఞ రూప అన్న దానిలో తల్లిని చెప్తున్నారు. ఏదైతే మనం ఇవ్వగలుగుతున్నాము దాని ద్వారా అంతకంటే గొప్పది పొందుతాము. ఇది అన్ని చోట్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. కేవలం యజ్ఞయాగాదులు చేయడం వల్ల తల్లిని ఆహ్వానిస్తున్నారు లేదంటే తల్లిని పొందుతున్నారు అని అనేకంటే అక్కడ కూడా పరిపూర్ణమైన మనస్సుతో కేవలం యజ్ఞంలో వదిలేటువంటి హవిస్సులు మాత్రమే కాదు, ఇక్కడ వదలవలసినది ఏంటి, నాది నేను అన్న భావన. దాన్ని వదిలేయగలిగితే దాని ప్రతిఫలంగా ఏం పొందుతాం, ఆ తల్లినే పొందుతాం. అంటే యజ్ఞ రూప అంటే అది. అంటే యజ్ఞము అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, నేను నాది అన్న భావనని ఎప్పుడైతే యజ్ఞఫలంగా మనం వదిలేసేస్తున్నామో, తల్లికి సమర్పిస్తున్నామో, అప్పుడు అదే యజ్ఞ ఫలంగా తిరిగి ఆ యజ్ఞ ప్రతిరూపంగా లేదా
ప్రతిఫలంగా యజ్ఞ ఫలంగా మనం దీన్ని సమర్పిస్తే ప్రతిఫలంగా తల్లి మనకి సాక్షాత్కరిస్తుంది, మోక్షదాయిని కాబట్టి. అందువల్ల తల్లిని మనం యజ్ఞ రూప అని గ్రహించవచ్చు. అలాగే తరువాత ప్రియవ్రత అంటే వ్రతంకు సంబంధించి చెప్పారు అని అనుకోవచ్చండి. ఎందుకంటే యజ్ఞము వ్రతము ఈ రెండే ఈ లోకంలో ఈ యుగంలో జనాల్ని ఉద్ధరిస్తాయట, మానవులని ఉద్ధరించి మోక్ష సాధన వైపు ముందుకు తీసుకువెడతాయట. కాబట్టి యజ్ఞము వ్రతము అన్నప్పుడు ఎలా చెప్తున్నారంటే భగవంతుడు మన వైపు చాచుతున్న ఆపన్న హస్తాలటండి. మనం అనుకున్నాం కదా, తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వే కావాలమ్మా, నీ దగ్గరే నేను ఉంటానమ్మా అంటే తల్లి వంగి మనల్ని దగ్గరికి తీసుకుని ఎత్తుకుంటుంది, మనల్ని తన ఒడిలోకి చేర్చుకుంటుంది అని అర్థం చేసుకున్నాం. అలా తన ఒడిలోకి చేర్చుకోవడం కోసం చాచినటువంటి ఆపన్న హస్తాలే యజ్ఞవ్రతములుగా పరిగణించాలట. కాబట్టి ఇటువంటివి ఎంత గొప్పగా చేశాము, ఎంత ఆర్భాటంగా చేశామని కాదు, ఎంతటి భావనతో, ఎంతటి నమ్మకంతో, ఎంతటి భక్తి దృష్టితో, భక్తి భావనతో చేశాము, ఆ ఫలంగానే ఆ తల్లి మనకి ప్రాప్తిస్తుంది అనేది ఒకటి అర్థం చేసుకుంటే, ఇక్కడ సదాశివ ప్రతివ్రత అనే ఆ తల్లిని ఎప్పుడూ గ్రహిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రియవ్రతాలో ఇంకొక అర్థం ఏం తీసుకోవచ్చు అంటే, ఆయన కోసమే కఠోర తపస్సులు, అన్ని సౌకర్యాలని సౌఖ్యాలని, రాజకుమారిగా ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి అన్ని వదిలేసి ఆ పరమేశ్వరుడి కోసమే కఠినమైనటువంటి తపస్సు ఆచరించింది. కాబట్టి ఆయన మీద ఉండే ప్రీతి ప్రియము ఎప్పటికీ తగ్గదు. ఎలా పతివ్రత అంటే పతియందు భక్తి భావన ప్రేమ భావన కలిగి ఉండే పాతివ్రత్యాన్ని పతివ్రత, ఆ పాతివ్రత్య భావన ద్వారా ఉండేదాన్ని పతివ్రత అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ తన కోసమే అన్నిటినీ వదులుకొని ఏ పరమాత్మ కోసమైతే తను ఆ కఠినమైన దీక్షను ఆచరించి ఆయనని పొందిందో అందువల్ల ఇక్కడ ఆవిడని ప్రియవ్రత అని అంటారటండి. అదేవిధంగా వ్రతము అంటే మనం ఇందాక అనుకున్నట్టు నియమ పాలన. ఒక వ్రతము దీక్ష పట్టినప్పుడు ఏం చేస్తాం, ఈ నియమం వరకు ఈ ఆచారాన్ని నేను తప్పను, ఇదే చేస్తాము. మనకి అయ్యప్ప స్వామి దీక్షలు చూసిన, అమ్మవారి భవానీ దీక్షలు చూసిన వాటిలో ఏమర్థం అవుతుంది, దీక్షా సమయం, దీక్షా కాలం ఎంత వేరుకవుతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ నియమాలన్నిటినీ కూడా కూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళు దీక్ష పూర్తి చేస్తారు. అదే విధంగా ఎవరైతే వ్రతపరాయణులు ఉన్నారో, ఎవరైతే ఇలా నియమపాలన చేస్తూ తల్లిని ఆరాధిస్తూ ఉన్నారో వారి యందు ప్రీతి కలిగినది. యజ్ఞరూప అన్నప్పుడు యజ్ఞ స్వరూపంగా ఉన్న ఆ తల్లే యజ్ఞం ఆచరించటం కోసం దీక్ష పూని వ్రతమాచరించి ఎవరైతే సద్బుద్ధితో, నిష్టగా, నిబద్ధతతో, దురాలోచన చెయ్యకుండా ఆ యజ్ఞాన్ని ఆచరిస్తున్నారో దాన్ని వ్రతముగా భావించి వారి యందు ప్రీతి కలిగి ఉన్న తల్లి అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చట. అలా యజ్ఞరూప ప్రియవ్రత సాధకుని ఉద్ధరించి మోక్ష సాధన వైపు తీసుకువెళ్ళడానికి ఉన్న మార్గాలు ఇవే. అలాగే జపాపుష్ప నిభాకృతి, జపమును ఆచరించడం ద్వారా ఆ జపా పుష్పమును వికసింపచేయడం అంటే మొగ్గ రూపంలో ఉన్న మానసిక వికాసాన్ని పూర్తిగా వికసింపచేసి ఆ వికాసనం ద్వారా వచ్చే తేజస్సులో తల్లిని సాక్షాత్కరింప చేసుకొని తరించడం అనే విధానం ఇక్కడ మనకి చెప్పబడింది అని అర్థం చేసుకోవాలి. అటువంటి పరమ శుద్ధ చైతన్య స్వరూపం. శుద్ధ అన్నప్పుడు శుద్ధమైనది అని అన్నప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకి విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నాయనుకోండి, చాలా ఖరీదైనవి విలువైనవి బంగారపు వస్తువులు, వజ్రపు టొంగరాలు ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని ఎలా జాగ్రత్తగా ఒక బాక్సుల్లోనో అంటే నగలు పెట్టుకునే బాక్సుల్లోనో ఇంకేవైనా జాగ్రత్తగా ఉండేటువంటి వాటిలో కప్పి పెట్టేసి దాచిపెట్టేసి కదా ఉంచుతాము. అలా ఈ సృష్టి అంతా కూడా అలాంటి దాచిపెట్టబడిన ఒక నగల బాక్స్ అనుకుంటే అందులో ఉన్నటువంటి విలువైన వజ్రము పరిశుద్ధ చైతన్యమైనటువంటి ఆ చైతన్య స్వరూపునైనటువంటి తల్లటండి. కాబట్టి బయట ఉన్న ఈ దాన్ని కప్పి ఉంచిన అంటే దాచిపెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్న ఈ ఆర్భాటాలని, బయట ఉన్న ఆర్భాటాలని చూసి భ్రమపడకుండా లోపల ఉన్న విలువైన వస్తువుని, అది కూడా మన కోసమే ఉంది అక్కడ, కాబట్టి దాన్ని దొంగిలించటం కాదు, తస్కరించటం కాదు, అది పొందాలన్న భావనతో సాధన చేసి
అక్కడికి వెళ్ళి అంటే ఒక మంచి కలర్ఫుల్ బాక్స్ ఏదైనా ఉందనుకోండి, అందులో ఏం వస్తువులు ఉన్నాయో పట్టించుకోకుండా పిల్లలు ఆ బాక్స్ మీద ఉన్న డిజైన్స్ ను కలర్స్ ను చూసి వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలా ఈ పరిశుద్ధ చైతన్య స్వరూపము సృష్టి అంతా వ్యాపించి ఉంది కాబట్టి, సృష్టిలో దాగి ఉంది కాబట్టి, బయట ఉన్న సృష్టిని చూసి అంటే బాహ్య విషయాలను చూసి భ్రమల్లో మనం కూడా పిల్లల్లా ఉండిపోకుండా ఈ సృష్టి అంతటా కూడా సృష్టిలో అంతా కూడా సృష్టి ఎంత ఉందో అంతటలో కూడా దాగి ఉన్నటువంటి జాగ్రత్తగా ఉంచబడినటువంటి శుద్ధ చైతన్య స్వరూపాన్ని తీసుకోవడానికే ప్రయత్నించాలి, అది పొందటానికే ప్రయత్నించాలి తప్ప బాహ్య విషయ వస్తువుల యందు ఆకర్షితులమై అక్కడ నిలబడిపోకూడదట. అందుకోసం ఇదంతా చెప్తున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో మనకు అర్థమవుతున్నది స్వర్గాపవర్గద, పాపపుణ్య ఫలితాలను అనుసరించి మాత్రమే మనకి స్వర్గమా అధోలోకమా అనేది పొందుతాము. కానీ వీరుండిటికి అతీతమైన లోకం కూడా ఒకటి ఉంది, అంటే ఒక స్థితి ఉంది అనేది మనకి అపవర్గద నామంలో అర్థమవుతుందండి. కాబట్టి సృష్టి ప్రపంచంలో ఉన్న వివిధ మార్గాలన్నీ చాలా ఉన్నాయండి. మతాలు అవ్వచ్చు, వేరే వేరే విధానాలు అవ్వచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నా కేవలం స్వర్గం నరకమే కాకుండా దానికి అతీతముగా దానికి మించిన స్థితి కూడా ఒకటి ఉంది. పాపపుణ్యాలను అనుసరించి స్వర్గ నరకాలు అనుభవిస్తాము, లేదా ఆ లోకాల ప్రాప్తి జరుగుతుంది అని అనుకుంటే అన్నీ కూడా దాటుకొని వెళ్ళగలిగితే ఇంకా అంతకంటే గొప్ప కూడా పొందగలుగుతాము అని చెప్పగలిగిన ఒకే ఒక గొప్ప సనాతన ధర్మం మన హిందూ ధర్మం అని గర్వంగా నమ్మి బలబుద్ధి చెప్పవలసిన. ఎందుకంటే ఆ మధ్య చాలా చాలా మతాలు స్వర్గలోకానికి సర్టిఫికేట్లు చేసినాయి, రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నాయి, అవన్నీ చాలా న్యూస్లో చూసాం. కాబట్టి అటువంటి అజ్ఞానమైన సంస్కారం లేదు సనాతన ధర్మంలో. ఇటువంటి ఆశలు చూపించి బతికించట్లేదు. మీరు సత్కర్మలు చేస్తారా పుణ్యలోకాలు, లేదా దుష్కర్మలు మాత్రమే చేయగలిగారు అనుకుంటే దానికి సంబంధించిన అధోలోకాలు అనుభవిస్తారు. కానీ వీటి అతీతముగా వెళ్ళగలిగితే, వీటిని దాటుకొని వీటిని కూడా వదిలేసి వెళ్ళగలిగితే సాధనలో ముందుకి తప్పకుండా పొందగలిగినది అపవర్గద, అంతకంటే ఉన్నతమైన మోక్ష స్థితి. దీనిని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇవాళకి ఇంతవరకు చూద్దాం, మిగిలిన తర్వాత క్లాస్లో చూద్దాం. శ్రీమాత్రే. గీత